2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అక్షయ తృతీయ ఈసారి ఎప్పుడొస్తుంది? అండ్ చాలా మంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కుంటే మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అండ్ అలా అనుకునే వాళ్ళు కనుక ఆ రోజు బంగారం కొనుక్కోవాలి అంటే ఏ సమయంలో కొంటే బాగుంటుంది అంటారు? అసలు ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు? తప్పకుండా అండి. అక్షయ తృతీయ అనేటువంటిది ఏప్రిల్ 20వ తారీఖున సోమవారం నాడు రాబోతుందమ్మా. ఈ అక్షయ తృతీయ అంటే ఏంటి అంటే ఆ రోజున ఏదైతే మనం చేస్తామో పుణ్య కర్మ అనేటువంటిది అక్షయం అవుతుంది. అక్షయము అంటే ఏంటి అంటే అన్లిమిటెడ్ అనమాట. మనకి ఫ్యూచర్లో కూడా ఆ విషయంలో మనం ఏదైతే దానం చేస్తామో, ఏదైతే మనం అక్కడ కూర్చుని ఆ రోజున ఆ ఒక పుణ్య కర్మని కానీ ఒక కర్మని కానీ చేస్తామో అది మనకి విపరీతంగా కలిసి వస్తుందని అర్థం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజున జపము కానీ, దానము కానీ, హోమము కానీ, యజ్ఞము కానీ, యాగము కానీ, దర్శనము కానీ, నామస్మరణ కానీ ఏదైనా కావచ్చు, ఒక సహాయము కానీ ఏదైనా చేస్తే దానివల్ల వచ్చేటువంటి పుణ్యము కానీ దానివల్ల వచ్చేటువంటి శక్తి కానీ మనకి అక్షయం అవుతుంది. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందమ్మా. అలాగా అక్షయ తృతీయకి అది ఉంటుందన్నమాట. అంటే అక్షయము అంటే ఇంకా లేదు కాదు అని చెప్పకుండా, ఇప్పుడు చూడండి అక్షయ పాత్ర అంటాం. అంటే ఏంటి అంటే ఆ పాత్రలో ఎప్పుడు ఖాళీ అవ్వదు, అది ఎప్పుడు అక్షయమైనటువంటి అన్నము దాంట్లోంచి ఉద్భవిస్తూ ఉంటుందన్నమాట. అలాగనే అక్షయమైనటువంటి తృతీయ, ఆ అక్షయ తృతీయగా మనం పిలిచేటువంటి రోజు ఏమేం చేయాలి? బంగారం కంటే ముందుగా దానికంటే గొప్ప విషయాలు కొన్ని చెప్పారండి. నెంబర్ 1 ఏంటి అంటే ఆ రోజున అన్నదానం చేయాలమ్మా. మనం చాలా సందర్భాల్లో జాతకంలో కూడా ఈ కర్మ ప్రభావం చేత సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు చెప్పుకుంటూ, సంచిత కర్మ పోవాలి అంటే ప్రారబ్ధ కర్మ అంటే ఈ రోజున మనం ఏదైతే విజ్ఞత కలిగి ఉన్నామో ఆ రోజున ఏదో ఒక దానం చేసుకోవాలి అని చెప్పుకున్నామండి. అలాగా 12 రాశుల వాళ్ళు కూడా ఉన్నటువంటి ఆయా కర్మలు ఏవైతే గురుబలం, శనిబలం, రాహుబలం, కేతు యొక్క బలం లేకపోతే పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళకి కూడా అక్షయ తృతీయ అనేటువంటి రోజున అన్నదానము, జలదానము అంటే రెండూ కూడా భోజనము తర్వాత వాటర్ అండి, రెండూ దానంగా ఇవ్వడం. నెంబర్ 3 వచ్చేసి ధాన్య దానము. అంటే ఈ యొక్క తినేటువంటి బియ్యం, రైస్ బ్యాగ్స్ ఇవ్వచ్చండి దానంగా. నెంబర్ 4 వచ్చేసి వస్త్రదానము. వేసుకునేటువంటి బట్టలు లేని వాళ్ళకి, ఉన్నటువంటి వాళ్ళకి చుట్టాల్లో పెట్టుకోవడం కాదండి, లేని వాళ్ళకి గర్వము లేకుండా మీ మనసులో ఆ మనస్ఫూర్తిగా కనుక మీరు వస్త్రదానం చేసి, పడుకోవడానికి వసతి లేని వాళ్ళకి ఆ చాప కానీ తలగడ కానీ ఇలాంటివి ఏమైనా దానంగా ఇవ్వడం. అంటే నెంబర్ 4 గొడుగు ఒకటి, చెప్పులు ఒకటి. బాగా గుర్తుపెట్టుకోండి, గొడుగు అండ్ చెప్పులు ఈ రెండూ కూడా దానంగా ఇవ్వడం. తర్వాత విషయం ఏంటి అంటే ఎవరైతే చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటారో వాళ్ళకి కనుక చదివించడానికి గల ఏదైనా పుస్తకాలు లేవు, పెన్నులు లేవు, అలాంటివి ఏమైనా దానంగా ఇచ్చినా, ఏ పుణ్యకర్మ చేయండి ఆ రోజమ్మ సిరిగారు, ఖచ్చితంగా వాళ్ళకి అక్షయం అయిపోతుంది. ఆ పుణ్యము ఇంకా తరగదండి. వాళ్ళు బ్రతికున్నా చనిపోయినా ఆ పుణ్యం అయితే తరగదమ్మా. ఇవే కాకుండా విశేషంగా చేసుకోవాల్సినటువంటి పుణ్య కార్యక్రమాలు ఇంకా చాలా ఉంటాయండి. ఆ రోజున ఇంట్లో ఎప్పుడూ ఒక నరదృష్టి, తీవ్రమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఇంట్లో 100 లేదా 1000 తామర పూలతో ఇంట్లో హోమం చేయండి మహాలక్ష్మీదేవికి శ్రీ సూక్తంతో. అసలు విపరీతమైనటువంటి ధనధాన్య సంపదలన్నీ కూడా వర్ధిల్లుతారు దాంతో. రెండోది, ఒకవేళ శత్రుబాధలతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ రోజున ఇంట్లో చండీ హోమం చేయండి. ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఒక తెలియనటువంటి ఒకరి తర్వాత ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు కూడా సూర్య నమస్కారాలు లేదా అరుణ పారాయణ, మన్యు సూక్త పారాయణ ఇవన్నీ కూడా ఇంట్లో జరిపించడం. లేదనుకోండి ఇంటికి వేద పండితులను పిలిపించి వేద ఆశీర్వచనం జరిపించి వాళ్ళకి వేద పండితులకి భోజనం పెట్టి దక్షిణిచ్చి పంపించండి. అది మీ తరతరాలని కూడా, మీ పుత్ర పౌత్రాదుని మనవాళ్ళని కూడా పుణ్యం కాపాడేస్తుంది. తర్వాత ఒకవేళ ఏదైనా చేసుకోవాలి, లేదు ఇంట్లోనే చేసుకునేటువంటి ఉపాయం ఏదైనా కావాలి అనుకుంటే సూర్యోదయం అయిన తర్వాత, రోహిణీ నక్షత్రం వచ్చిన తర్వాత, అంటే 8 గంటలు దాటిన తర్వాత, అంటే సూర్యోదయం కంటే ముందే చేసుకునే పూజలన్నీ అనుష్ఠానం అయిపోయిన తర్వాత 8 దాటిన తర్వాత కనకధారా స్తోత్రాన్ని 11 సార్లు చదవండి. అప్పులు ఏవైనా ఉంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని 11 సార్లు చదవండి. కాలభైరవ అష్టకాన్ని 11 సార్లు చదవండి. ఇలా ఒక స్తోత్రాన్ని కానీ మంత్రాన్ని కానీ, లలితా సహస్రనామం కావచ్చు, విష్ణు సహస్రనామ పారాయణ కావచ్చు, వీటిని ఎప్పుడైతే స్ట్రాంగ్గా చేస్తారో ఆ రోజున ఆ యొక్క పుణ్య ఫలితం మిమ్మల్ని కాపాడుతుంది. విష్ణుమూర్తి యొక్క దర్శనం ఆ రోజు చేసుకోండి, మహాలక్ష్మి యొక్క దర్శనం ఆ రోజు చేసుకోండి. ఆ రోజు ఏడవడాలు కానీ
కోప్పడ్డాలు కానీ, తిట్టడాలు కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ, లేకపోతే ప్రశాంతంగా ఉండకుండా, ఒక దైవ దర్శనం, స్పిరిచువాలిటీ ఇది లేకుండా, పాజిటివ్గా ఆలోచించకుండా చూడండమ్మా, ఒక్కొక్క తిథికి ఉండేటువంటి సమయంలో మనం ఏదైతే ఆలోచిస్తామో ఆ ఆలోచన తగిన తాలూకు రిఫ్లెక్షన్ ఖచ్చితంగా కనబడుతుంది. అందుకే గుళ్ళోకి వచ్చినప్పుడు గంట కొట్టేటువంటి దగ్గర నుంచి, తీర్థం తీసుకునే దగ్గర నుంచి, అగరత్తులు, ధూపదీప నైవేద్య, వేద మంత్రాలు అంతా కూడా పాజిటివ్ 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 ఉంటాయండి. పాజిటివ్ ఆర్డర్, పాజిటివ్ స్మెల్ అన్నీ ఉంటాయి. కానీ మన ఇంట్లో కూడా మనం చేసుకునేటప్పుడు అక్షయ తృతీయ నాడు కూడా టెన్షన్తో, ఆ కోపంతో, చికాకుతో మనం ఏది చేయకుండా ఉంటే దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉండవు. ఆ రోజున మీరు ఏది చేస్తారో అలాంటి ఫలితాలే ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది సైన్స్ అండి. ఇది ఒక మెడిసిన్లా అనుకోండి. అక్షయ తృతీయ నాడు మీకు కావాల్సింది స్వామివారి ఎదుట కూర్చుని మెడిటేషన్ చేసి స్వామివారికి ఒక తేనె, ఒక ఆవు పాలు, లేకపోతే స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ నైవేద్యంగా పెట్టి మీకు కావాల్సిన కోరిక వస్తుంది అనే నమ్మకంతో అడగండి. అక్షయ తృతీయ అయినటువంటి కొన్ని రోజులకే మీకు ఆ రిజల్ట్ కనబడుతూ ఉంటుంది. అండ్ చాలా మంది కూడా బంగారం ఆ రోజు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ ఏ సమయంలో కొంటే మంచిదంటారు? తప్పకుండా అండి. ఇందాక మనం చెప్పుకున్న విధంగానే అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అక్షయం అవుతుంది అని చెప్పి మనకి తరగనంత బంగారం వస్తుంది. ఆ బంగారం అనేది ఎప్పుడు కూడా మన ఇంట్లో వాళ్ళు భారతీయ సంస్కృతి ప్రకారము బంగారము అంటే లక్ష్మీ ప్రదంతోనూ, లక్ష్మీ తత్వంతో చూస్తూ ఉంటామండి. ఎవరింట్లో బంగారం ఉంటే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అని చెప్పి రీసెంట్గా వచ్చిన రికార్డ్స్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దేశాలన్నిటితోనూ కంపేర్ చేస్తే వాళ్ళందరివి కలిపినా మన దేశంలో ఉండేటువంటి స్త్రీల దగ్గర ఉన్న బంగారమే చాలా ఎక్కువ అండి. అది కనబడుతూ ఉంటుంది. సో లక్ష్మీ తత్వం అంతా కూడా బంగారంలో కనబడుతుంది. సో అక్షయ తృతీయ నాడు ఎవరైనా బంగారం కొనుక్కోవాలి అనుకుంటే, ఇన్వెస్ట్మెంట్స్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేయాలి అనుకుంటే ఉదయం 11:50 కనుక ఇన్వెస్ట్ చేయండి. అది చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం. ఆ టైంలో కొనడం కానీ, ధరించడం కానీ, ఇంట్లో పూజ చేసి వేసుకోవడం కానీ ఏదైనా చేయండి, మీకు అది చాలా బాగా కలిసి వస్తుంది. థ్యాంక్ యూ మా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.